బంగారం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఈ సినిమా మీరు చూసారా? మీకు హర్రర్ థ్రిల్లర్ సినిమా నచ్చితే మిస్ కాకుండా ఈ సినిమా చూడండి. ప్రతి సీన్ ఉత్కంఠను రేపుతుంది. కరోనా తర్వాత ఇతర భాషల్లో వచ్చే మంచి సినిమాలను కూడా ఈ మధ్య మనం తెలుసుకొని మరీ చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక మంచి సినిమా గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. కొంతమంది మంచి కామెడీ సీన్స్ కోసం సినిమాలు చూస్తారు. కొందరికి రొమాంటిక్ సినిమాలు, కొందరికి యాక్షన్ సినిమాలు, కొందరికి సైంటిఫిక్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇక కొంతమందికి మాత్రం హర్రర్ సినిమాలంటే విపరీతమైన ఇష్టం. సినిమా చూస్తుంటే భయపడాలి, భయపడుతూనే సినిమా చూడాలి. సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ ఎలిమెంట్స్ చాలా ఉండాలి. అలాంటి సినిమాలను వెతికి మరీ చూసేవారు చాలామందే ఉంటారు. అంతేకాదు, సాధారణంగా ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయి కూడా. ఎలాంటి ప్రేక్షకులైనా ఆకర్షిస్తాయి ఈ హర్రర్ మూవీస్. కానీ హర్రర్, థ్రిల్లర్ చిత్రాలు చూసి కొంతమంది తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలు ప్రేక్షకులను బోర్ కొట్టనీయకుండా సినిమాను చివరి వరకు చూసేలా చేస్తాయి. హిందీలో అలాంటి ఒక సినిమా నేటికి ఫేమస్ థ్రిల్లర్ సినిమాలను చూడాలి అనుకునేవారు తప్పక చూడాల్సిన సినిమాల్లో తుంబాడ్ ఒకటి. నిధి అన్వేషణలో తన వారసుడి దురాశ వల్ల కలిగే నష్టాన్ని తుంబాడ్ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. దురాశ అంతానికి ఎలా దారి తీస్తుందో ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఈ సినిమా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. కల్పిత కథకు మంచి హర్రర్ మెటీరియల్ జోడించి టైటిల్, స్క్రీన్ ప్లేని సెట్ చేసి అదరగొట్టారు. అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలైంది. ఈ సినిమాలో వినాయక్ రావుగా సోహం షా ప్రధాన పాత్ర పోషించారు. ఇది 20వ శతాబ్దంలో భారతదేశంలోని మహారాష్ట్రలోని తుంబాడ్ అనే గ్రామంలో జరిగిన నిధి వేటను చూపిస్తుంది. 104 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా కేవలం 5 కోట్లతో నిర్మించడం జరిగింది. ఈ చిత్రం విడుదలై 13 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది. దీన్ని సినిమాటిక్ మాస్టర్ పీస్ అంటారు కొందరు సినీ ప్రియులు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తప్పకుండా చూడాల్సిన మూవీ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిన మూవీ.